టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నమస్కారం, ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, అలాగే ప్రముఖ ఆధ్యాత్మికవేత్త విక్రమాదిత్య గారు. నమస్తే అండి. సూర్యోస్మితల్లి. గురువుగారు, ఇంకొకటి, చాలామంది కూడా శివాలయాల్లోకి వెళ్తే ప్రదక్షిణాలు అలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. కొంతమందికి నిజంగానే ఎలా చేయాలో కూడా తెలియదు. చేసినా వాళ్ళకు ఒక సందేహం అనేది ఉంటూ ఉంటుంది. అసలు ఎలా చేయాలి శివాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణలు, వెనక నుంచి ముందుకు, ముందు నుంచి వెనక్కి అనేది చెప్తూ ఉంటారు. సో ఏంటి అసలు ఎలా చేయాలి? అంటే ప్రధానంగా ఇలా అలా చెయ్యాలి కదమ్మా, భక్తితో చెయ్యాలి. అంటే ప్రదక్షిణ చేస్తే మీకు మన ప్రవచనకారులు కూడా చాలామంది చెప్పారు, ప్రదక్షిణలు చేస్తే ఫలితం వచ్చేస్తుందా అని అంటూ ఉంటారు. ఇప్పుడు ప్రదక్షిణ అనే ఒక 4 పదాలని, ప్రదక్షిణ 4 పదాలు కదా, అవి 4 ఎందుకు కేంద్రీకృతం చేశారు, ఒక చోటకి చేర్చారు? అంటే అది అనడం వల్ల ప్రదక్షిణ చేయమ్మా అనగానే నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? అమ్మా లేచి నీకు చుట్టూ ప్రదక్షిణ చేయన్నాను, ఎలా ప్రవర్తిస్తావు? భక్తితో నీకు ప్రదక్షిణ చేయన్నాను కానీ నువ్వు లేచి కుర్చీ చుట్టూ తిరిగేస్తావు. అంటే దానికి అర్థం ఏంటి? ప్రదక్షిణ అంటే తిరగటం అని, అంతే తప్ప ప్రదక్షిణ చేయగానే లేచి గంతేసి పైకి కిందకి ఎగరవుగా. అంటే ప్రదక్షిణ అనే దానికి అర్థం ఉంది. ఇది కెనెటిక్ ఎనర్జీ. తిరగడం ద్వారా శక్తి ఉద్భవిస్తుంది. ఒక జనరేటర్, ఒక మిషన్లో ఫ్యూయల్ పోసి తిప్పడం ద్వారా కరెంట్ అందులో లేదు, పెట్రోల్లో కరెంట్ లేదు, మిషన్లో కరెంట్ లేదు, కానీ ఇవి రెండు అనుసంధానమై తిరగటం వల్ల కరెంటు ఉద్భవించింది. అలాగే మన శరీరంలో తిరగడం వల్ల, చలనం వల్ల కెనెటిక్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. ఇక మీరు అడిగినట్టు దేవాలయాల్లో, ఇక్కడ ప్రత్యేకంగా శివాలయాల్లో సోమశిల ప్రదక్షిణ అని ఉంటుంది. ఇది మరి అంటే పురాణాలనే ప్రమాణంగా తీసుకోవాలి, వేదంలో ఉందో లేదో తెలియదు. అంటే మనకు ప్రమాణం ఏంటంటే దీనికి ప్రమాణం, ప్రతి దాంట్లో ప్రమాణం చూసుకోవాలి, అది వేదంలో ఉంటుంది. వేదం నుంచి ఋషులు వేదాధ్యయనం చేసి అవి అందరం చదవలేము, అర్థం చేసుకోలేం, కాబట్టి కథల రూపంలో, పురాణాల రూపంలో చెప్తూ ఉంటారు. ఇక్కడ శాస్త్రీయత, శాస్త్రము, సైంటిఫిక్గా తీసుకుంటే కెనెటిక్ ఎనర్జీ ఉద్భవిస్తుంది. సోమశిల ప్రదక్షిణ అనగానే మనం గోపురం దగ్గర మొదలుపెట్టి స్వామివారి వెనక్కి వెళ్తాం, చండీశ్వరుడి దగ్గరకు వస్తాం. చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి రివర్స్ వచ్చి మళ్ళీ గాలిగోపురం దగ్గర నమస్కారం చేసి అక్కడ నుంచి మళ్ళీ స్వామి చండీశ్వరుడి దగ్గరకు వస్తాం. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చండీశ్వరుడు దాటకుండా మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి ఇంకొకటి కౌంట్ కింద అలా చండీశ్వరుడి దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి అక్కడ ఆపి అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళి, ఇలా ఒక శాస్త్రీయ, అంటే చూడండి చల్లకామ మీరు వెన్న చిలుకుతారు, కంటిన్యూగా ఏం గుండ్రంగా తిరగదు, అది ఇలా 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 అంటుంది. అంటే మిక్సీ ఏమో ఇలా గుండ్రంగానే తిరుగుతుంది, హై కెనెటిక్ ఎనర్జీతో ఎక్కువ రొటేషన్స్ చేస్తుంది. ఇది రొటేషన్స్ కాదు, రొటేషన్ అయి అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్. మీకు ఈ సోమశిల ప్రదక్షిణ కూడా క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్లోనే ఉంటుంది. అంటే పూర్తి చేయకుండా అర్థంలో దానికి ఏదో అర్థం ఉంటుంది, అది పూర్తిగా నాకు తెలియదు, కానీ ఒక ప్రాణిక్ హీలర్గా, ప్రాక్టీషనర్గా ఇది ఎందుకు చేస్తారు అంటే క్లాక్ వైజ్ తిరగడం వల్ల ప్రకృతిలోనికి ఎనర్జీ కిందకి ప్రవేశిస్తుంది, రివర్స్ తిరగడం వల్ల స్ప్రెడ్ అవుతుంది. అండ్ వెన్నని మీరు ఎలా చిరుగుతుంటే వెన్న పుడుతుంది, బయటకు వస్తుంది, ఇది జరుగుతుంది. అంటే ప్రతి దాంట్లో మీరు వాటర్ తీసుకుని చిలికినా కూడా నార్మల్ వాటర్కి చిలికిన వాటర్కి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, ఎనర్జీ డిఫరెన్స్ ఉంటుంది, దేనికైనా సరే ఆ శక్తి ఉంటుంది. మీరు దీన్ని మనం ప్రమాణంగా కొలుసుకోవాలంటే హోమియోపతి మెడిసిన్ ఉంటుంది, నక్స్వామిక్ అనే ఒక మెడిసిన్ ఉంటుంది, అని తీసుకుందాం. ఒకటి తీసుకుందాం ప్రధానంగా. 30 పవర్ దగ్గర స్టార్ట్ అవుతుంది, 30 తర్వాత 200, తర్వాత 1000, తర్వాత 10,000, తర్వాత 1,00,000. 30లో ఏముంది? నక్స్ అంటే ఒక చెట్టు యొక్క కషాయాన్ని మరగబెట్టి పొటెన్షియల్గా తయారు చేసి అందులో ఆల్కహాల్ మిక్స్ చేస్తే అది తయారైంది. 30 అంటే దాన్ని 30 టైమ్స్ రొటేషన్ చేశారు, దాని పవర్ 30. 200 టైమ్స్ రొటేషన్ చేస్తే, చిలికితే దాని పవర్ 200 పెరిగింది. దాన్ని 1000 సార్లు ఒక బాటిల్ వేసి ఇలా 1000 సార్లు గిలకరిస్తే దాని పవర్ 1000, అలాగే దాని పవర్ 10,000, దాని పవర్ 1,00,000. ఇలా ప్రదక్షిణ చేయడం వల్ల
ఫలితం అంటే మామూలుగా తిరిగితే వచ్చే ఫలితం కన్నా సోమశిల ప్రదక్షిణ శివాలయంలో ఇలా చేస్తే ఫలితం అధికంగా ఉంటుంది. అది భక్తితో చేస్తే ఇంకా బాగుంటుంది. ఇవేమీ చేయలేము, ఏమక్కర్లేదు. ధ్వజస్తంభం దగ్గర నిలబడి స్వామిని చూస్తూ నమస్కారం చేసుకున్నా కూడా శక్తి ప్రవేశిస్తుంది. భక్తితో చేయాలి. అది అంటే కాస్మిక్ ఎనర్జీకి స్పృహ ఉంది, మనిషికి స్పృహ ఉంటే అది ప్రవేశిస్తుంది. మనిషికి స్పృహ లేకపోతే అంటే శరీరం నిర్జీవం అయిపోతే, ఎనర్జీ లేకుండా జీవాన్ని కోల్పోతే తప్ప అది నిరంతరం ఏదో ఒక రకంగా మనలో ప్రవేశించడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. కాస్మిక్ ఎనర్జీ అంటే భగవత్ శక్తి, డివైన్ ఎనర్జీ మనలో ఎప్పుడు ప్రవేశించడానికి దాన్ని కొంచెం సాధనగా ప్రదక్షిణ చేయడం వల్ల, కదలిక వల్ల శక్తిని తీసుకోగలుగుతాం. కదలిక వల్ల మనలో ఉన్నటువంటి చెడుని బయటికి పంపగలుగుతాం. ఒకే చోట స్టాగ్నెట్గా కూర్చుంటే అంటే ఒక గుంటలో నీళ్లు పారకుండా అలా ఉండిపోతే ఏమవుతాయి? అక్కడే ఉండిపోతాయి, మురిగిపోతాయి. అదే ఫ్లో వెళ్తూ ఉన్నప్పుడు నీట్గా మంచిగా ఫ్రెష్నెస్. ఇది ఎనర్జీ కోసం ప్రదక్షిణ అని చెప్పారు. ఆరా ఉంటుంది కదా గుడికి కూడా, మనం అనుకున్నాం జీవం ఉన్న ప్రతిదానికి. అక్కడ జీవాన్ని ఉద్భవింప చేస్తారు. స్వయంభూ అయితే ఆల్రెడీ అక్కడ ఎనర్జీ ఉంది, మూర్తిని పెట్టారు. లేదు, యంత్రం పెట్టి అందులో నవపాషాణాలు, ఈ పాదరసము, ఇవన్నీ పంచలోహాలు వేసి ఆవాహన చేస్తారు, శక్తిని కేంద్రీకృతిస్తారు. అక్కడికప్పుడు ఆ శక్తి ప్రవేశిస్తుంది. దాని రేడియేషన్ వ్యాప్తించి ఉంటుంది గుడి అంతా. అందుకని అక్కడ కూర్చోకుండా తిరగడం వల్ల చెప్పులు లేకుండా ఉంటాం, కాళ్ళలోంచి లోపల ప్రవేశిస్తుంది. చేతులు రెండు జోడించి పెడతాం, వేళ్ళలోంచి వెళ్తూ ఉంటుంది. ఆజ్ఞాచక్రంలోంచి ఎప్పుడు ఆ గోపురాన్ని చూస్తూనో, చుట్టూ ఉన్నటువంటి ఆ ఎనర్జీ బొమ్మల్ని చూస్తూనో తిరుగుతూ ఉంటాం. దానివల్ల కూడా మనలో శక్తి ప్రవేశిస్తూ ఉంటుంది. అంటే మనల్ని శక్తివంతులని చేయడం కోసం మాత్రమే ప్రదక్షిణలు చేయగలిగితే. అంటే చాలామంది 108 ప్రదక్షిణలు, ఇప్పుడు మనం చిలుకూరు వెళ్ళాం అనుకోండి, 108 ప్రదక్షిణలు 11 ప్రదక్షిణలు సంకల్పం చేసుకుని 108తో పూర్తి చేస్తాం. ఇక్కడ సంకల్పం అంటే నువ్వు దృష్టి పెట్టు, నువ్వు అనుకున్న దాని మీద, సాధన మీద దృష్టి పెడితే ఆసక్తి నీలో ప్రవేశించి దాన్ని ఎలా సాధించగలుగుతావు అనే జ్ఞానం వస్తుంది. తద్వారా పనులు అయిపోతుంది. ఫైనల్గా అంటే ఇప్పుడు మనకి శివాలయము దాని గురించి ప్రస్తావన వచ్చింది కానీ చెప్తున్నాను, అభిషేకాలు చేయించుకున్న తర్వాత శివాలయంలో కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది ఇంటికి తీసుకెళ్ళకూడదు, శివుడికి అభిషేకం చేసిన పువ్వుని వాడకూడదు, అక్కడే వదిలేయాలని ఒక సందిగ్ధంలో ఉంటారు. చాలామంది వదిలేస్తారంటే నేను కొన్ని ఆలయాల్లో చూశాను. అది ఎంతవరకు నిజమంటారు? అలా వదిలేయొచ్చా? అది ఇప్పుడు అంటే నిర్లక్ష్యం. ఇవి అంటే మన సనాతన సాంప్రదాయాలు ఇలాంటివి ఉండవు. ఇది ఇప్పుడు గుడికి ఎందుకు వెళ్ళాం? అక్కడ నువ్వు పట్టుకెళ్ళిన కొబ్బరికాయ బ్రేక్ చేశారు, ఒక చెప్ప మనకి ఎలాగో ఇస్తారు, తెచ్చుకోవాలిగా. సాధారణ ఏ గుడికి వెళ్ళినా అంటే శివుడు ఏమైనా దుర్మార్గుడా పట్టుకెళ్ళకూడదు అంటే? ఆయనే కదా సృష్టి స్థితి లయకారకుడు. ఆయన అంత దుర్మార్గంగా నేను ఒప్పుకోను, పట్టుకెళ్తే చెడు వచ్చేస్తుంది ఇంటికని అంటాడా? లేదు. అంటే అక్కడ కొన్ని సాంప్రదాయాలు ఏంటి అంటే, నందీశ్వరుడు నిరంతరము నేను నిన్ను చూసేలా ఆశీర్వదించు అన్నాడు. అక్కడ అంటే భగవంతుడికి నందీశ్వరుడికి మధ్యలో ఎవరు వెళ్ళినా ఆయన శివుడి నుంచి శక్తిని స్వీకరిస్తూ ఉంటాడు, లాగేసుకుంటూ ఉంటాడు. మధ్యలోకి మీరు వెళ్తే మీ శక్తిని కూడా లాగేసుకుంటాడు. అందుకని శివుడికి నందికి మధ్యలోకి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే దానికి మనకి శాస్త్రం ఒక విధానం, అంగన్యాస కరన్యాసాలు చేసి, ఎప్పుడన్నా విన్నారా? న్యాసం అని ఉంటుంది. మన శరీరాల్ని ఆయన అంగాలుగా మార్చేస్తారు. ఇక శివుడికి నీకు తేడా ఉండదన్నమాట. అంగన్యాస కరన్యాసాలు చేస్తే నువ్వే పరమేశ్వరుడు అయిపోతావు. ఎందుకు అంటే నందిని బోల్తా కొట్టించడం కోసం. నీకు ఆయనకి మధ్యలో నేను వచ్చి అభిషేకం చేసుకోవాలని ఒప్పుకోడు, నీకు నాకు మధ్యలో ఎవరు రావడానికి ఒప్పుకోడు. అందుకని మంత్రోచ్చారణ ద్వారా అంగన్యాస కరన్యాసాలు చేస్తే నీ శరీరం ఈ భౌతిక దేహాన్ని విడిచిపెట్టి శక్తిగా మారిపోతుంది. అంటే నువ్వు కూడా శివుడిలా కనిపిస్తావు, ఆయన భ్రమలో ఉంటాడు. నీ పూజ నువ్వు చేసేసుకుంటావు, నీ శక్తి నువ్వు సేకరించేసుకుంటావు, ఇంటికి వచ్చేస్తావు. అలా ఇక్కడ చండీశ్వరుడు ఆయన ఏదైతే ఆయన మీద పడినటువంటి జలం బయటకు వెళ్ళే ప్రాంతం దగ్గర చండీశ్వరుడిని పెడతాడు. నీ నుంచి వచ్చే ప్రతి ప్రసాదాన్ని నేనే స్వీకరించాలి అని ఆయన వరం కోరుకుంటాడు. నిరంతరం నిన్నే చూస్తూ ఉండాలని నందీశ్వరుడు కోరుకుంటాడు. అక్కడ చండీశ్వరుడు నీ నుంచి వచ్చే ప్రతి నిర్మాల్యం నాకే చెందాలి, అభిషేకించినటువంటి జలం కానీ, నీకు నివేదించిన ప్రసాదం కానీ నేనే స్వీకరించాలని కోరుకున్నాడు కదా, అది ఆయనది, అందులోంచి బయటకు వెళ్తుంది. కాబట్టి అందుకని ఏంటంటే ఆ చెప్ప పట్టుకుని నందీశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఆయనకి చప్పట్లు అవి కొట్టి, స్వామి ప్రసాదం నేను కూడా పట్టుకెళ్తున్నానంటే ఆయన వద్దండు. ఇలా చెప్పి తీసుకురమ్మంటారు. తినొద్దు, పట్టుకెళ్ళొద్దు అనేది ఎక్కడ ఉండదమ్మా. ప్రసాదం కదా. అవును.
దాంట్లో ఏదో ఉంది, ఆయనకి ఇచ్చాము, దాన్ని స్వీకరించారు, అందులో ఏదో నింపారు, దాన్ని తీసుకొచ్చి తినాలి. తినట్లేదు మన వాళ్ళు. ఇవి హిందువుల్లో ఎవరు ఏం చెప్తే మనం నమ్మేస్తూ ఉంటాం. మనం పురాణాలు చదవడం ద్వారా తెలుస్తుంది, పురాణ ప్రవచనాలకు వెళ్తే తెలుస్తుంది. అవి దూరం అయిపోయినాయి. ఇప్పుడు నేను ఇంకా తెలుసుకునే స్థితిలో ఉన్నాను. వేదం కూడా తెలుసుకుంటున్నాను. అంటే మనకు ప్రమాణం వేదమే, ఇది పురాణం చెప్తుంది. ఇలాంటి చిన్న చిన్న కథలన్నీ పురాణాలు చెప్తాయి. వేదంలో ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఒకవేళ ఉంటే ప్రయత్నం చేసి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. శాస్త్రం అయితే ఇలా చెప్తుంది. భగవంతుడు దయాలు, ఆయనకి సమర్పించిన దాన్ని సమర్పించమంటే కొబ్బరికాయ ఏ భగవంతుడు తీసుకోడు, ఎంతో కొంత మనకి ఇస్తాడు. అంటే ఒకటి విడిచి రావాలనేది కృతజ్ఞత. అక్కడ విడచడం వల్ల కొబ్బరికాయ కొట్టలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఆ ప్రసాదం వెళ్తుంది. మనం డజన్ అట్టుపళ్ళు పెట్టుకెళ్తే ఒక 2 మనకి ఇస్తారు, 10 ఉంటాయి. అవి అక్కడ ఇంకా చాలామంది ఉన్నారు. అంటే మన దేవాలయాలు అంటే అనాథ శరణాలయాలు, ఆర్థిక శరణాలయాలు కూడా. బ్యాంక్స్ ఉండేవి కాదు పూర్వం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకొచ్చి అది డిబ్బిల్లో వేస్తే, లేని వాళ్ళకి అన్నప్రసాద వితరణ, ప్రసాద వితరణ. వైద్యాలయాలు కూడా దేవాలయాలే, వైద్యులు కూడా అక్కడే ఉండేవారు. పాఠశాలలు వేద విద్యని నేర్పించేవి. అందుకని అంటే మన దేవాలయాల్లో విద్య ఫ్రీ, వైద్యం ఫ్రీ, ఆహారం ఫ్రీ. ఇవన్నీ ఇప్పుడు మనం కొనుక్కోవాల్సి వస్తుంది. అందుకని అక్కడికి ఇవ్వడం వల్ల సగం అంటే 10 పట్టుకెళ్ళాం, 5 అక్కడ విడిచిపెట్టి 5 మనం తెచ్చుకుంటాం. మొత్తం తెచ్చేసుకుంటే అక్కడికి వచ్చిన వాళ్ళకు ఉండదు. ఇప్పుడు మన దేవాలయాలన్నీ అలాగే తయారైనవి, లేవు. దీపం పెట్టడానికి కూడా నోచుకోని స్థితిలో ఉన్నాయి. అవి ఎండోమెంట్ అంటే గవర్నమెంట్కి వెళ్ళిపోవడం, దానికి ఇవన్నీ వాటి వల్ల. పూర్వం మనకు కావలసినదంతా కూడా మన దేవాలయాల్లో ఉండేవి. విద్యా, వైద్యం, ఆర్థిక సహాయం, బ్యాంక్స్ అన్నీ కూడా మన దేవాలయాలే. అందుకని ఎక్కడా కూడా భగవంతుడు నువ్వు కొట్టింది పట్టుకెళ్ళొద్దు, దీనివల్ల నీకు పాపం వచ్చేస్తుంది అని ఉండదు. అప్పుడు అలా ఉంటే ఆయన భగవంతుడు అనరు. ఓకే గురువుగారు, అంటే మా స్టూడియోకి వచ్చి ధర్మానికి సంబంధించి చక్కటి సందేహాలను తెలియజేసినందుకు నమస్తే అండి. సూర్యోస్మి తల్లి. For more videos like this, subscribe Big TV channel.